హలో అండి. అందరికీ నమస్తే. ఇప్పుడు మనం వసుంధర కథల పుస్తకంలో ప్రచురమైనటువంటి మా ఊళ్ళో మహానుభావుడు అనే కథను వినేద్దామండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? లాంచీ బొబ్బర్లంక రేవులో ఆగింది. ముందుగా రాజారావు, అతడి వెనకనే అతడి భార్య వసంత, 4 ఏళ్ల కూతురు నీల దిగారు. కూలివాడి సహాయంతో ఆ తర్వాత సామానంతా దిగింది. సామాను ట్రాన్స్ఫర్ మీద వెళ్లే ఉద్యోగి సంసారి సామానులా చాలా ఉంది. సామాను బస్సుకండి అన్నాడు కూలివాడు రాజారావు తల అడ్డంగా ఊపి. రిక్షా కావాలి అంటూ బేరమాడ్డానికి రిక్షా వాళ్ళ వైపు నడిచాడు. బొబ్బర్లంక నుంచి రిక్షా కట్టించుకునేది సాధారణంగా పేరవరం గ్రామ వాస్తవ్యులే అయ్యుంటారు. పేరవరం బొబ్బర్లంక నుంచి 2 మైళ్ళ దూరంలో మాత్రమే ఉంది. ఆ ఊరి జనాభా సుమారు 5,000 కాబట్టి చెప్పుకోతగ్గ పెద్ద ఊరు కాదనే చెప్పుకోవాలి. కాబట్టి ఆ ఊళ్ళోని వారంతా రిక్షా వాళ్లకు తెలిసిన వారే. కానీ రాజారావు ముఖాన్ని చూసిన గుర్తు వాళ్ళల్లో ఎవరికీ లేకపోవడం వల్ల అతడొస్తున్నది తమ కోసమేనని వాళ్ళెవ్వరూ ఊహించలేదు. అందుకే కాబోలు ఒక్కరూ అతన్ని రిక్షా కావాలా బాబూ అని పలకరించలేదు. రాజారావే వాళ్ళను పలకరించాడు. 3 రిక్షాలు కావాలి చలమయ్య గారింటికి. అనుకోని కొత్త బేరానికి రిక్షా వాళ్లకు ఉత్సాహం మెచ్చింది. మామూలుగా అయితే రిక్షాకి రూపాయి ఇచ్చుకుంటామండి, సామాను బాగా ఉంటే మాత్రం 2 రూపాయలవుతుందండి అన్నాడు వచ్చింది కొత్తవాడని పసిగట్టిన ఓ రిక్షావాడు. సామాను బాగానే ఉంది మరి, రండి చూద్దురుగాని అన్నాడు రాజారావు. అతడికేమీ బేరమాడకుండా వాళ్ళు చెప్పిందాన్ని కొప్పేసుకొని రిక్షా ఎక్కేశాడు. బరువుగా నిండు గర్భిణీలాగా 3 రిక్షాలు బయలుదేరాయి. రిక్షాలు వేడుతున్నది సన్నని తారు రోడ్డు మీద. పక్కనే గోదావరి నుండి తవ్విన కాలువ. కాలువ కవతల అరటి తోటలు, వరిచేలు, రోడ్డుకు మరో పక్క ఆనకట్టను దాటి ప్రవహించే గోదావరి వతల మళ్ళీ అరటి తోటలు, వరిచేలు, ఆగకుండా వీచే చల్లటి పైరుగాలి. ఈ వాతావరణం చాలా బాగుంది కదూ అంది వసంత. పాపానడుగు అన్నాడు రాజారావు. అడక్కుండానే తోటలు కాలువలు బాగున్నాయి అంది నీల. రాజారావు నవ్వి ఆప్యాయంగా కూతురి తల నిమిరాడు. తెలిసిన వాళ్ళందరినీ వదిలేశాం, చేస్తున్న ఉద్యోగం మానేశాను, అన్నీ వదులుకొని మనకేమీ ఎవరూ లేని ఈ ఊళ్ళో అడుగడుతున్నాము. అయినా అటువంటి అవకాశం కూడా కలిసొచ్చిందనుకో. ఇక ముందు మన జీవితం కూడా ఈ వాతావరణంలాగే బాగుంటే అని అర్ధకిలో ఆగి నిట్టూర్చాడు రాజారావు. మనం ఎప్పుడేం చేయబోతున్నామో, మనకెప్పుడేం జరగబోతుందో తెలిస్తే జీవితం మన బాటే, దాంట్లో ప్రసరే లేదు అంది వసంత. తమరు చలమయ్య గారి బంధువులా అండి? రిక్షావాడు పలకరించారు. లేదోయ్, వాళ్ళింట్లో అద్దెకుండానికి పెడుతున్నాము. ఎలక్ట్రాఫిక్స్లో ఉద్యోగమా అండి మళ్ళీ అడిగాడు రిక్షావాడు. ఏ ఉద్యోగమూ లేదు, ఖాళీ. మా ఊళ్ళో తమరేమైనా భూములు గాని తోవులు గాని ఖరీదు చేశారండి అని అడిగాడు రిక్షావాడు కుతూహలంగా. అటువంటిదేం లేదు అన్నాడు రాజారావు ముక్తసరిగా. రిక్షారా వాడితో కుతూహలం పెరిగింది. ఈ మనిషిని తానిదివరకెన్నడూ చూసిన గుర్తే లేదు. ఊరికి కొత్తవాడిలా ఉన్నాడు. ఊళ్ళో ఎవరు బంధువులున్నట్లు లేదు. ఉద్యోగంలే, భూమిలే, మరి ఊరెందుకొస్తున్నాడు? ఓ 5 నిమిషాలు ఆలోచించాక రిక్షావాడికి స్ఫురించింది. పెద్ద పెద్ద వాళ్ళకి జబ్బు చేసినప్పుడు డాక్టర్ సలహా మీద గాలి మార్పు కోసం పల్లెటూళ్ళకు వెడుతుంటారు. ఇతడు అదే బాబతయ్యుంటాడనుకొని తమరిక్కడ ఎన్నాళ్ళుంటారేంటి బాబూ అని అడిగాడు. వీలైతే శాశ్వతంగా ఉండిపోదామనుకుంటున్నాను. భర్త జవాబు విని వసంత అతడి వంక విస్మయంగా చూసింది. ఆ చూపులో మీరబద్ధమెందుకు చెప్పారు అన్న ప్రశ్న ఉంది. రిక్షావాడు మాత్రం వాళ్ళనింకేమీ ప్రశ్నించలేదు. రాజారావు విషయం ఏమిటో వాడికి సరిగ్గా అర్థం కాలేదు. నెమ్మదిగా రిక్షా తొక్కసాగాడు. చలమయ్య గారిల్లు చాలా సదుపాయంగా ఉంటుందని చాలామంది అన్నారు వసు. అసలు ఇల్లు ఖాళీగా ఉండడం మన అదృష్టమట. అంతకు ముందా ఇంట్లో హైస్కూల్ హెడ్ మాస్టర్ గారుండేవారట. ఇప్పుడైనా ఐ ఐమిస్టీకి పోటీ లేక పోలేదు. కానీ నేను
మరో 5 రూపాయలు ఎక్కువ ఇస్తానడంలో మనకి దక్కింది. మనం ఇదివరకు టౌన్లో ఇచ్చే 60 రూపాయలతో పోలిస్తే 25 రూపాయలు లెక్కలో అద్దె కాదు. పైగా ఇల్లు కూడా పెద్దదే అన్నాడు రాజారావు. 10 రోజులు ముందుగా వెళ్ళి సాధించవలసిందే సాధించారు మీరు, అంది వసంత. అందులోని గుప్తార్థం రాజారావుకి మాత్రమే తెలుసు. మరో 10 నిమిషాల్లో 3 రిక్షాలు చలమయ్య ఇంటి ముందు ఒకదానికి వెగట వరుసగా ఆగాయి. చలమయ్యది పెద్ద ఇల్లు, విశాలమైన దొడ్డి. దొడ్లో నుయ్యి, నూతిలో నుంచి నీరు తోడుకోవటానికి శ్రమ లేకుండా కరెంటు కుళాయి, సెప్టిక్ లెట్రిను. ఈ సదుపాయాలతో ఆయన ఇల్లు నిజంగానే పద్మవాస పుట్టిళ్లను మించి ఉంది. చలమయ్య వయసు 50 పైచిలుకు. ఆయనకి 6 పిల్లలు. పెద్ద కొడుకు బసవయ్య 30 ఏళ్లవాడు. వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అతడికి పెళ్ళయింది. 4 పిల్లలు కూడా చలమయ్య ఊళ్ళోనే. మరో ఇల్లు ఉండడం వల్లనో, కోడలు కాస్త గయ్యాళి కావటం వల్లనో అతడు వేరే కాపురం మాత్రం పెట్టాడు. బసవయ్య తర్వాత వరుసగా 3 ఆడపిల్లలు. 3కి పెళ్ళిళ్ళయ్యాయి. అత్తవారిళ్లలో కాపురం చేసుకుంటున్నారు. 5వ వాడు గురవయ్య 20 ఏళ్లుంటాయి. చెడు స్నేహాలతో అతడికి చదువు రావటం లేదు. ఇటు తండ్రికి వ్యవసాయం పనులను సాయం చెయ్యడు. ఆఖరివాడు చంద్రయ్యకు 12 ఏళ్ల స్కూల్లో చదువుకుంటున్నాడు. అతడికి తెలివి, చదువుంటే శ్రద్ధ ఉన్నాయి. ఈ వివరాలన్నీ చలమయ్య భార్య లక్ష్మమ్మ ద్వారా తెలుసుకుంది వసంత. అది తను ఒక ప్రశ్న కూడా అడగకుండానే చెప్పింది ఆవిడ. లక్ష్మమ్మ వారి వంటి వ్యక్తులను కథల్లోనూ సినిమాల్లోనూ తప్ప ఇంతవరకు వాస్తవంలో చూడని వసంతకు నిజంగానే ఆశ్చర్యం కలిగింది. ఆవిడ తన వయసు 42 చెబితే వసంత నమ్మలేదు. బలంగా ఆరోగ్యంగా ఉన్న ఆమెకు 6 పిల్లలున్నారని, అందులోనూ 4 పిల్లలకు పెళ్ళిళ్ళయి కాపురాలు చేసుకుంటున్నారని అంటే నమ్మడం కష్టం. వసంత అంచనాలతో ఆవిడ వయసు 30కి మించదు. కుటుంబానికి సంబంధించిన వివరాలింకా చాలా చెప్పింది ఆవిడ. అయితే వసంత అవన్నీ సరిగ్గా వినలేదు. చలమయ్య గారికో 50 ఎకరాల మాత్రమే తెలుసుకొని మిగతా విషయాలు గాలికి వదిలేసింది. చలమయ్య గారి సంగతులు వదిలిపెడితే ఆ ఊరు కూడా బాగున్నట్లే వసంతకు తోచింది. ఊళ్ళో కరెంటుంది. డబ్బిస్తే కాలువ నుంచి నీళ్లు తెప్పించుకోవచ్చు. మామూలుగా నీళ్లు వాడకానికి దొడ్లో నుయ్యుంది. నీరు తోడుకోవాలంటే బాధ లేదు. ఊళ్ళో అన్ని వస్తువులు దొరుకుతాయి. వంటకు కూడా చాలామంది రాజమండ్రి నుంచి కాలగ్యాసు తెప్పించుకుంటారు. వసంత తను కూడా అలాంటి ఏర్పాటు చేసుకోవాలనుకుంటుంది. ఇంతకు మించి సదుపాయాలే పల్లెటూళ్ళలో మాత్రం ఏముంటాయి? ఇప్పుడైనా సినిమా చూడాలనిపిస్తే రాజమండ్రి వెళ్ళి 4 రోజులుండి రావచ్చు. పేరవరం నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే లాంచీ ప్రయాణం కలుపుకున్న 2 గంటలకు మించదు. వసంత, రాజారావు నెమ్మదిగా ఈ ఊళ్ళో సెటిల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకక్కడికి మే నెల మధ్యలో రావటం వల్ల నీలా రాజమండ్రిలో కాన్వెంట్లో చేర్చాలని భర్త అంటే వసంత ఒప్పుకోలేదు. ఊళ్ళో హై స్కూల్ ఉంది, ఎలిమెంటరీ స్కూల్ ఉంది. పిల్లకింకా పట్టుకొని 4 ఏళ్లు లేవు. 10వ తరగతి దాకా ఇక్కడే చదువుకుంటుంది. ఆ తర్వాత స్థలం మార్పు సంగతి చూసుకోవచ్చు. పిల్లనిప్పుడే రాజమండ్రిలో చేర్పించే ఉద్దేశం ఉంటే ఈ ఊరు నుంచి పోయి రాజమండ్రిలో మకాం పెడదాం అందామె. నేను రాజమండ్రిలో ఎందుకు మకాం పెట్టనో నీకు తెలుసు. పిల్లదాని చదువంటావా? నువ్వెలాగంటే అలాగే అన్నాడు రాజారావు. వీళ్ళు నెమ్మదిగా ఆ ఊళ్ళో స్థిరపడుతుండగా ఊళ్ళో వాళ్లకు వీళ్ళ విషయం చర్చనీయాంశమైంది. ఎవరి విచిత్ర దంపతులు ఈ ఊరెందుకొచ్చారు? ఓ ఉద్యోగము లేదు, భూమి పుత్ర లేదు. ఖర్చులకు డబ్బెక్కడి నుంచి వస్తుంది? బ్యాంకుల్లో బాగా డబ్బుందా? ఉంటే మాత్రం అది ఎన్నాళ్ళు కూర్చొని తిన్నా తరగదా? అసలు ఊళ్ళో వీళ్ళెన్నాళ్ళుంటారు? ఇలాంటి ప్రశ్నలు ఊళ్ళో చాలామందిని బాధించాయి. చూడడానికి రాజారావు చెప్పుకోతగ్గ ఆస్తిపరుల్లా లేదు. ఎవరి ఆస్తికైనా ఆ పల్లెటూళ్ళలో స్త్రీలు ధరించే నగలే గిట్టురాళ్ళు. వసంత వంటి మీద 5-6 తులాల మించదు బంగారం. ఆమె కట్టేవి మరీ సాదా సీదా చీరలు కాకపోయినా చాలా వాటి ఖరీదు 100 లోపే.
రాజారావు టెరిలిస్ బట్టలు వేసుకున్నప్పటికీ ఈ రోజుల్లో కాస్త సంపాదించుకునే ప్రతివాడు ఆ మాత్రం వేసుకుంటున్నాడు. అది పల్లెటూరు, అందులోనూ జనాభా తక్కువ. అందువల్ల రాజారావు దంపతుల గురించిన ఆలోచనలు ఊరి పెద్దల బుర్రల్లో కూడా ప్రవేశించాయి. మొట్టమొదట రాజారావు వైద్యం ప్రాక్టీస్ చేయడానిక ఊరు వచ్చేశాడని చాలామంది అనుమానించారు. అందుకు కారణం లేకపోలేదు. అతడు ఇంటి ముందు డాక్టర్ రాజారావు అని బోర్డు తగిలించాడు. ఆ బోర్డు చూసిన చలమయ్యే ఒకరోజు అతడి దగ్గర చెయ్యి చూపించుకోపోగా రాజారావు నవ్వి, ఈ డాక్టర్ వేరండి. ఏదైనా ఒక విషయం మీద తీవ్రంగా పరిశోధించి ఒక కొత్త విషయం కనిపెట్టి ఆ పరిశోధన వివరాలను పుస్తక రూపంలో రాసి యూనివర్సిటీలో ఇస్తే వాళ్ళు డాక్టర్ డిగ్రీ ఇస్తారు. నాకు వైద్యం గిరీచ్వేమీ తెలీదు అని విపులంగా చెప్పుకున్నాడు. అతడు చెప్పిందంతా చలమయ్యకు సరిగ్గా అర్థం కాకపోయినా ఇతడు మందులిచ్చే డాక్టర్ మాత్రం కాదు అనుకున్నాడు. రాజారావు వచ్చిన వారం రోజుల్లోనూ ఊరంతా అతడి గురించి చెప్పుకుంటున్నారు. చలమయ్య గారింట్లో అతిథిలా ఉండడం వల్ల ఆయనకు ప్రాముఖ్యత వచ్చింది. చాలామంది చలమయ్యను పనికట్టుకొని పలకరించి కాసేపు కబురు, ఈ కబురు ఆ కబురు చెప్పి తర్వాత నెమ్మదిగా రాజారావు గురించిన విశేషాలు అడుగుతూ ఉండేవారు. తనకు హఠాత్తుగా లభించిన ఈ విశిష్టతను గుర్తించిన చలమయ్య కూడా కొంచెంగానే జాబులిచ్చి వాళ్ళ కుతూహలాన్ని మరింత పెంచుతూ ఉండేవాడు. అయితే అవకాశమైన కొన్నాళ్ళు లభించనే లేదు. ఒక రోజున రాజారావు గ్రామ పెద్దలందరికీ తేనేటి విందుకు ఆహ్వానాలు పంపాడు. ఆహ్వానితులు కరణం కనకరాజు, మునుసుబు భద్రము, ప్రెసిడెంటు రమాకాంతం, పెద్ద షావుకారు ముత్యాలయ్య. ఎవరో ఊరు పేరు లేనివాడు తమ ఊరు రావటం, ఏ పని లేకుండా ఊరికే అక్కడ మకాం పెట్టడానికి మించి ఊరు పెద్దలకి ఆహ్వానం విచిత్రంగా తోచింది. ఇది వాళ్ళ గ్రామ చరిత్రలోనే అపూర్వం. అయినా అందరూ వెళ్ళాలనే అనుకున్నారు. రాజారావు గురించి కొన్ని వివరాలు తెలియవచ్చని వారి ఆశ. రాజారావు ఇంట్లో కలుసుకునేదాకా అతడెవరని ఆహ్వానించాడో ఎవరికీ తెలీదు. అందరూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్ల అక్కడ 5 పెద్ద మనుషులు ఒకరినొకరు విచిత్రంగా చూసుకున్నారు. వచ్చిన పెద్దలందరినీ రాజారావు స్వయంగా ఎదురెళ్ళి పలకరించి గదిలోకి ఆహ్వానించి కూర్చోపెట్టాడు. వచ్చిన పెద్దలు గదిలో సుఖాసీనులై పరిసరాలను పరికరించారు. గది నీటుగా ఉంది. ఒక అందమైన సోఫా సెట్ కాక మరో 4 అందమైన కుర్చీలు, గోడలకు 2 పెయింటింగులు వేలాడుతున్నాయి. వాటిలో ఒకటి ఆధునిక చిత్రకళ. పరస్పర పరిచయానంతరం రాజారావునోసారి అక్కడకు చేరిన వారందరినీ పరిశీలనగా చూశాడు. ప్రెసిడెంట్ రమాకాంతం ఖద్దరు దుస్తులలో దేశ నాయకుల గుర్తు తెస్తూ చాలా హుందాగా ఉన్నాడు. అప్పుడే నేరుస్తున్న మీసాలు ఆయన టీవీకి కొత్తగా సహకరిస్తున్నాయి. మనిషి ఆజానబాహుడు, తెల్లని పసిమి ఛాయ, కళ్ళల్లో వినయం, కార్యదీక్ష కనబడుతున్నాయి. వయసు 50 దాటి ఉండవచ్చు. కరణం కనకరాజు తెల్లని గ్లాస్కో పందెం మీద పెద్దాపురం సిల్క్ చొక్కా వేసుకున్నాడు. మనిషి దగ్గర సెంటు వాసన గుప్పుమంటుంది. వయసు 35 ప్రాంతాల ఉంటుంది. చూడటానికి కులాసా పురుషుల్లా కనిపిస్తాడు. మునుసుబు భద్రానికి వయసు 25 ఏళ్లకు మించదు. మనిషి గగా నలుపు ముఖంతో మంచి కళ ఉంది. తండ్రి చనిపోగా ఆ ఉద్యోగం తను చేస్తున్నాడు. వేషం చూడగానే కాలేజీ స్టూడెంట్ అనిపిస్తుంది. ముత్యాలయ్య ఉతక పంచి కొద్దిగా మాసిన పొడవాటి లేత నీలిరంగు చొక్కాలో వీళ్ళ మధ్య వెలవలబోతున్నాడు. మనిషి 60లో పడుతున్నాడు. చిరుబొజ్జ ఉన్న మనిషి దృఢంగా ఉన్నాడు. ఇంచుమించు ముత్యాలయ్యది చలమయ్యది ఒకటే వేషం. ఎటొచ్చి చలమయ్య బట్టలు చూసిలేవు. అదనంగా భుజం మీద ఒక కండువా ఉంది. పరిశీలనకు రాజారావుకు 2 నిమిషాలు మాత్రమే పట్టింది. ఈ 2 నిమిషాల్లో వాళ్ళ వేషధారణ తీరు తెన్నులను గమనించిన అతడు వేషధారణలో అందరూ తలో రకంగా కనబడుతున్నప్పటికీ అందరి ముఖాల్లోనూ ఒకే రకమైన భావం కనిపిస్తుంది. అది ఆశ్చర్యము, కుతూహలము మేళవలమైన ఒక విచిత్ర భావము అనుకున్నాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది.
అంటూ ప్రారంభించాడు రాజారావు. మీరంతా గ్రామానికి పెద్దలు. మీ వల్లే ఈ ఊరు ఏ సమస్యలు లేకుండా ఉందని నేను విన్నాను. నేను ఈ ఊరికి కొత్త, కానీ ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇక నుండి మీరు మీ గ్రామ పౌరులతో నన్ను ఒకటిగా భావించిన సహకారాన్ని తీసుకుంటూ మీ సహకారానికి నాకు అందజేస్తుంటారని ఆశిస్తున్నాను. అందుకే ముందుగా మీ అందరితో పరిచయం చేసుకుందామని ఉద్దేశపడ్డాను. ఇంతకు ముందు తమరెక్కడుండేవారు అని అడిగాడు రమాకాంతం. ఒక పెద్ద పట్టణంలో 800 జీతం మీద కంపెనీ ఉద్యోగం చేస్తుండేవాణ్ణి. ఎందుకో నాకు విసుగనిపించింది. ఏదైనా పల్లెటూరులో స్థిరపడిపోవాలనిపించింది. కొన్ని కారణాల వల్ల నాకు ఈ ఊరు నచ్చింది. ఏ కారణాలంటే చెప్పలేను. దాచాలని కాదు, జవాబు నాకే తెలియదు కనుక. ఎందుకు తెలియదంటారు అన్నాడు కనకరాజు. కానీ పట్నవాసంలో ఉండే సదుపాయాలన్నీ కావాలి. అంతేకాదు ఆ పల్లె పట్నానికి దగ్గరగా ఉండాలి. ఎందుకో నాకు తీరాన ఉండాలి. ఇవన్నీ పల్లెకి సరిపోయాయి. కానీ అలా సరిపోయే పిల్లలు ఇంకా ఉంటే ఉండొచ్చు. అయినా ఈ ఊరికి ఈ ఊరికే నచ్చిందంటే ఎందుకో నాకే తెలియదు. ఇక్కడ భూములేమైనా కొందామనుకుంటున్నారా అంటూ ముత్యాలయ్య తను ఓ ప్రశ్న వేశాడు. కొనాలనే ఉంది, కానీ వ్యవసాయం చేసే తెలివి నాకు లేదు. భూమి కొనేటంత స్తోమత్తు లేదు అన్నాడు రాజారావు. వ్యవసాయం చేస్తానంటే మీకు సహాయపడడానికి ఊళ్ళో చాలామంది ఉన్నారు. మీకు ఈ ఊళ్ళో ఉద్యోగం దొరకదు. మరి మీ జీవనాధారం? సూటిగా అడిగేశాడు కనకరాజు. మిగతా వాళ్ళు కూడా ఈ ప్రశ్నే అడగాలనుకొని మొహమాటంతో అడిగేయడంతో రాజారావు నొచ్చుకుంటాడేమోనని వాళ్ళు కలవరపడ్డారు. నారు పోసిన వాడే నీరు పోస్తాను. నాకు జీవితం గురించిన బెంగేమీ లేదు అన్నాడు రాజారావు తాపీగా. అతడు జవాబిచ్చిన పద్ధతి బట్టి అతడేమో నొచ్చుకోలేదని అనిపిస్తుంది. రాజారావు చాలా విషయాలు దాస్తున్నాడని ఊరి పెద్దలు గ్రహించేశారు. అతడు ప్రస్తుతం పరిచయాలకు మాత్రమే పిలిచాడని, తన గురించిన విశేషాలేమీ బయట పెట్టుకోవాలేం లేదని అందరికీ అర్థమైపోయింది. ఇంతకీ మన పరస్పర సహకారం స్వభావం ఏమిటండి అన్నాడు రమాకాంతం. రాజారావు నవ్వి, ఏం చెప్పగలము? అన్ని రోజులు మనవి కావు. ఎప్పుడెవరికి సహకారపడుతుందో తెలియదు కదా. అటువంటప్పుడు ఎటువంటి సంకోచాలు మన మధ్య ఉండకూడదని నా అభిప్రాయం అన్నాడు. మీరు తమాషా మనిషిలాగున్నారు అన్నాడు భద్రం. నాకు మిమ్మల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. పరిచయం పెరిగిన కొద్దీ తమాషాలు తగ్గిపోతాయి అన్నాడు రాజారావు. ఉన్నట్లుండి ముత్యాలయ్య, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది. మీరీ ఊరికి కొత్త కాదనిపిస్తుంది అన్నాడు. నాకు అలాగే అనిపిస్తుంది అన్నాడు చలమయ్య. రాజారావు తడబడి, మీరలా అడగటం నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నట్లు మీ అందరికీ నా కుటుంబాన్ని పరిచయం చేయడం మర్చిపోయాను అంటూ వసు అంటూ పాప అని పిలిచాడు. అతడు పులుపుకు సమాధానం ముందు నిలువొచ్చింది. నాకు ఏకైక పుత్రిక నీలా అన్నాడు రాజారావు. పాప అందరికీ నమస్కరించింది. ఆ పాప సంస్కారానికి ముగ్ధులై అంతా ముచ్చటగా చూశారు. ఇంతలో ట్రేలో టిఫిన్ ప్లేట్స్ పెట్టుకొని వచ్చింది వసంత. కళ్ళప్పగిచ్చి కాకపోయినా అదో రకంగా చూసేరంతా ఆమె వైపు. ఇలాంటి పరిచయాలకుండవు. భార్యను పరాయి మగవాడికి పరిచయం చేయమన్నదే అక్కడ అరుదు. మిగతా వారందరూ వయసులో పెద్దవాళ్ళు కావటం వల్ల ఒకసారి చూసి చూపులు మరుచుకున్నాక భద్రం మాత్రం 2-3 సార్లు ఆమెను కాక వయసులో చిన్నది కావటం కూడా అందుకు కారణం. ట్రే టీపాయ్ మీద పెట్టి ఆమె నిలబడ్డాక, ఈమె నా భార్య వసంత అన్నాడు రాజారావు. ఆమె అందరికీ నమస్కరించింది. వాళ్ళు ప్రతి నమస్కారం చేశారు. రాజారావు ఆమెకు వాళ్ళందరినీ పరిచయం చేసి టిఫిన్ ప్లేట్లందరికీ తనే అందించాడు. మంచినీళ్లు తేవడానికి ట్రే తీసుకొని లోపలికి వెడుతూ ఒకసారి భర్త వంక చూసింది. ఆ చూపుకర్థం తెలిసిన రాజారావు భార్య వెనకే లోపలికి వెళ్ళాడు. తల్లిదండ్రులను అనుసరించి నీల కూడా లోపలికి వెళ్ళిపోయింది. అక్కడున్న వాళ్ళందరికీ కాసేపు తమలో తాము మాట్లాడుకునే అవకాశం వచ్చింది. కొత్తగా పట్నం నుంచి వచ్చాడుగా, ఆ వాసన ఇంకా కొన్నాళ్ళ దాకా పోదు
అన్నాడు రమాకాంతం. ఏమైనా మనిషి సంస్కారం ఉన్నవాడిలా కనబడుతున్నాడు, ఎక్కడ అహంకారం అన్నది లేదు అన్నాడు కనకరాజు. గులాబ్జామ్ మాత్రం చాలా బాగుంది అన్నాడు ముత్యాలయ్య. అదృష్టవంతుడు, అందమైన భార్య ఉంది. ఈ మాటలు మనసులో మాత్రమే అనుకున్నాడు భద్రం. చలమయ్య ఏదో అందామనుకునేలోగా రాజారావు, వసంత 2 ట్రేలతో వచ్చేశారు. ఒక ట్రేలో ఇడ్లీలు సర్దున్నాయి. రెండో ట్రేలో ఒక స్టెయిన్లెస్ స్టీల్ది మరో పింగాణి కెటిల్స్ ఉన్నాయి. ఇడ్లీ ప్లేట్లు రాజారావు అందరికీ అందిస్తుండగా వసంత లోపలికి వెళ్ళి గాజులు తెచ్చింది. నీల అట్టెపెట్టి చాలా జాగ్రత్తగా తెచ్చింది. అందులో స్టీల్ కప్పులు. ఇడ్లీ ప్లేట్లది రాజారావు అందరికి అందిస్తుండగా వసంత లోపలికి వెళ్ళి గ్లాసులు తెచ్చింది. నీల అట్టపెట్టి చాలా జాగ్రత్తగా తెచ్చింది. అందులో స్టీల్ కప్పులున్నాయి. స్టీల్ కెటిల్లో నుంచి గ్లాసుల్లో మంచినీళ్లు పోసింది వసంత. మగవాళ్ళందరితో పాటు రాజారావు టిఫిన్ తీసుకున్నాడు. అంతా మంచినీళ్లు తాగేశారు. అందరికీ వసంత టీ ఇచ్చింది. ప్రెసిడెంట్ కరణాలకు ఈ పార్టీలు మరి కొత్త కాదు, భద్రానికి వింత కాదు. ముత్యాలయ, చలమయ్యకు మాత్రం ఇది అబ్బురంగా ఉంది. అన్నీ అయిపోయాక రాజారావు నవ్వుతూ ఇప్పుడు ఒక చిన్న వినోద కార్యక్రమం అన్నాడు. నీల, వసంత లోపలికి వెళ్ళిపోయారు. రాజారావు తన ఒడిలో ఉన్న ట్రాన్సిస్టర్ లాంటి పరికరం స్విచ్ ఆన్ చేశాడు. ముందు పగలే వెన్నెల అన్న పాట వచ్చింది. అన్యమస్కరంగా అంతా ఆ పాట విన్నారు. అయితే ఆ పాటవగానే వీరే రమాకాంతం గారు, ఈ ఊరి ప్రెసిడెంటు అని చలమయ్య కంఠం కంగుమన్నది. అంతా తెలబోయారు. తర్వాత ఆ పరికరంలో నుంచి వీరు కారణం కనకరాజు గారు, వీరు మునుసుభద్రం గారు అంటూ మాటలు రాసాగాయి. రాజారావు పరికరం స్విచ్ ఆఫ్ చేసి, ఇది టేప్ రికార్డర్. నేనిందాక ఇంట్లోకి వెళ్ళేదాకా మన మాటలన్నీ సరదాగా రికార్డు చేశారు. ఆఖరున సరదాగా వినొచ్చని. ఒకప్పుడు మనమే మాట్లాడుతుంటామేమో, మనకే తెలీదు. తర్వాత వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు వినాలంటే సరదాగా ఆన్ చేస్తాను అన్నాడు. కేవలం కుతూహలం మాత్రమే కాక తాము తప్పు మాట్లాడేమన్నా వ్యక్తపరిచారు. పూర్తిగా విన్నాక అందరూ తేలిగ్గా నిట్టూర్చారు. తాము మాటలు తాము వినడం అందరికీ ఓ తమాషా అనుభవం. అప్పటికింకా ఇంటింటా లేవు, టేప్ రికార్డులు రాలేదు. పల్లెటూళ్ళలో అయితే మరీ అరుదు. మొత్తానికి మా భద్రం అన్నట్టు మీరు చాలా తమాషా మనిషి అండి అన్నాడు రమాకాంతం మీసాల చాటు నుంచి చిన్నగా నవ్వుతూ. ఏమైతేనేం, ఈరోజు చాలా సరదాగా గడిచిపోయింది. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞుడండి అన్నాడు రాజారావు. ఈ మాట తను చాలా సందర్భాల్లో విన్నట్లు స్ఫురించింది ప్రెసిడెంట్ రమాకాంతానికి. మరి వస్తామండి అన్నాడు ఆయన. వెంటనే మిగతా వాళ్ళు లేచారు. అందరినీ గుమ్మం వరకు సాగనంపి తలుపులు వేసుకున్నాడు రాజారావు. చలమయ్య దగ్గర వీడ్కోలు తీసుకుంటూ, మొత్తానికి మనిషి అసాధ్యుడయ్యా అన్నాడు రమాకాంతం. ఆ సంగతి వేరే చెప్పాలా అన్నాడు కనకరాజు. నాకు సరిగ్గా గుర్తుకు రావటం లేదు, కానీ ఈ మనిషిని నేను ఇదివరకు వరలో ఎరుగుదలను అన్నీ స్పష్టంగా కొనిగాడు ముత్యాలయ్య. అదే ముక్క తనతో అనుకుంటూ ఆలోచిస్తున్నాడు చలమయ్య ఇంట్లో కుర్చీలో కూర్చొని. ఇంకా 2 రోజుల్లో కాలువలోకి నీళ్లు వదులుతారనగా భార్య కూతురుతో కలిసి షికారుకి బయలుదేరాడు రాజారావు. అప్పటిదా ఊరి వచ్చి 10-12 రోజులు అవుతుంది. వేసవిలో గోదావరిలో నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి మే నెల ప్రాంతంలో సుమారు 1 రోజుల పాటు కాలువ కట్టేస్తారు. ఆ 1 రోజులు కాలువలో పొడి ఇసుక మినహాయించి ఇంకేమీ ఉండదు. పట్నవాసం అలవాటైన వారికి షికారు కాలువ చాలా బాగుంటుంది. 2 వైపులా నుంచి వీచే చల్లని గాలి ఇచ్చే ఆనందం అనుభవైక వైద్యం మాత్రమే. కుటుంబ సమేతంగా బయటకు రావటం అదే మొదటిసారి రాజారావు. భార్యాభర్తల విధంగా షికారుకి పోవటం ఆ ఊరికి కొత్త కాబోలు. చాలా ఇళ్లలో నుంచి తలుపుల చాటు నుంచి వీళ్ళ వంక విచిత్రంగా చూశారు. చక్కని ఆ సాయం సమయంలో వీధిలో ఒక జంట కూడా విహారానికి బయలుదేరకపోవటం రాజారావుకి ఆశ్చర్యంగానే ఉంది. వాళ్ళలా కాలువలోకి నడిచారు.
కాలవ హడావిడిగా ఉంది. అందులో బోరింగులు దింపి నీళ్ల పైపులు ఏర్పాటు చేశారు. ఆ పైపుల చుట్టూ జనం చాలా చాలా మంది ఉన్నారు. నీళ్లు పట్టుకునే వాళ్ళు పట్టుకొని వేడుతున్నప్పటికీ పైపు చుట్టే జనం మాత్రం తరగడం లేదు. కొంతమంది అక్కడక్కడ ఇసుకలోని చెలమలు తీసుకొని జాగ్రత్తగా బిందెల్లో నీరు చేదుకుంటున్నారు. నీళ్లు కాక అక్కడక్కడ జనం కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారా? అలాంటి వాళ్ళల్లో ఆడివాళ్ళెక్కడా లేరు. అనేక మంది తమ వంక చూస్తున్నట్టు గ్రహించినప్పటికీ అది గమనించనట్టే నెమ్మదిగా ముందడుగు వేయసాగాడు. రాజారావు కుటుంబం అలా కొంత దూరం వెళ్ళాక కాళ్ళు లాగుతున్నాయమ్మా అంది నీల. నాతో చెబితే ఏం లాభం? మీ నాన్ననడుగు అంది వసంత. పాప తండ్రి వంకే చూసింది. రాజారావు అనంగీకార సూచనగా తల తిప్పి ముందు అమ్మనడిగావుగా, అమ్మనే ఎత్తుకోమను అన్నాడు. పాపం అమ్మ నన్నెట్టుకోవట్లేదు అంది నీల. ఈ కథ ఇంకా ఉందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ తరుపతి భాగం రేపు విందామండి. అంతవరకు సెలవు.